హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. ఆదిత్య ఓం బిగ్ బాస్ సీజన్ 8లో హీరో కేటగిరీలో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆదిత్య ఓం నుంచి ఆయనకు తగ్గ పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు బయటికి రాలేదు అని చెప్పవచ్చు. ఒక్క టాస్క్లో కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేసింది లేదు, అలాగే ఒకరితో ఒక ఆర్గ్యుమెంట్ చేసింది లేదు. ఎవరైనా గొడవ పడుతుంటే తన అభిప్రాయం కూడా చెప్పడం లేదు. ఏదో బిగ్ బాస్ హౌస్ అంటే పిక్నిక్ వచ్చినట్టు మంచిగా ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అలాగే వయసు రీత్యా కొంచెం చాదస్తం కూడా ఎక్కువ అయ్యింది. ఆదిత్య ఓంకి కోపం వస్తున్నా కూడా దాన్ని బయట పెట్టడం లేదు. బయట పెడితేనే కదా బిగ్ బాస్ హౌస్లో అడుగులు ముందుకు పడేది. కరెక్ట్గా ఈ పాయింట్ గురించి వీకెండ్లో వచ్చిన నాగార్జున ఆదిత్య ఓంతో తేల్చి పడేశాడు. ఈ వారం బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున ఆదిత్య ఓంతో మాట్లాడుతూ, ఆదిత్య, నువ్వు శని ఆదివారాలలో తప్ప నాకు ఎక్కడా కనిపించడం లేదు. ఏమైపోతున్నావు? ఎందుకు నువ్వు అలా సైలెంట్గా ఉంటున్నావు? నీ ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పు అని నాగార్జున అడగడంతో, లేదు సార్, నేను బాగానే ఉంటున్నాను అని అనడంతో, నువ్వు బాగానే ఉన్నావు ఆదిత్య, కానీ నీ గేమ్ ఏది? ఈ హౌస్లోకి నువ్వు పిక్నిక్కి రాలేదు కదా, మరి తిని మాట్లాడి పడుకుంటే సరిపోతుందా అంటూ ప్రశ్నించడంతో, లేదు సార్, నేను గేమ్ ఆడాను అని అంటే, ఏ గేమ్ బాగా ఆడావు, ఎక్కడ గట్టిగా మాట్లాడావో చెప్పు అంటూ ప్రశ్నించడంతో ఆదిత్య సైలెంట్ అయ్యాడు. నువ్వు ఈ వారం మొత్తం ఆడింది ఒక్క గేమ్, ఆ గేమ్లో కూడా ఓడిపోయావు. ఇక ట్రూత్ ఆర్ డేర్ గేమ్లో కొంచెం కామెడీ చేశావు. కనీసం మీ క్లాన్ మెంబర్స్కి సపోర్ట్ కూడా చేయడం లేదు. వారి తరపున గట్టిగా మాట్లాడడం లేదు. పక్క టీం మెంబర్స్ తమ టీం మెంబర్స్కి ఎలా సపోర్ట్ చేస్తున్నారో గమనించావా అని అడగడంతో, గమనించాను సార్ అని చెప్పాడు. ఆదిత్య, నువ్వు ఇలాగే కొనసాగితే ఈ హౌస్లో ఎక్కువ రోజులు ఉండలేవు, కష్టమే. నీ గేమ్ ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేసే సమయంలో నాకెందుకులే అని నువ్వు పక్కకి తప్పుకుంటున్నావేమో అనిపిస్తుంది. అది విన్నర్కి ఉండాల్సిన లక్షణం కాదు. ఏ దాంట్లో అయినా కూడా మీ అభిప్రాయం నువ్వు చెప్తేనే కదా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో అందరికీ తెలిసేది అంటూ గడ్డి పెట్టాడు ఆదిత్యకి నాగార్జున. దీంతో ఆదిత్య, ఇకపై నా ఆటను చూపిస్తాను అంటే, గత వారం కూడా ఇలాగే చెప్పావు ఆదిత్య, నీలో ఏ మాత్రం మార్పు రాలేదు అని చెప్పడంతో, లేదు సార్, ఇక నా ఆట ఏంటో మీరు చూస్తారు అని చెప్పాడు. ఆ తర్వాత నాగార్జున నామినేషన్స్ గురించి మాట్లాడుతూ, మీ ఫ్రెండ్స్ని నామినేట్ చేస్తున్నావు, సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని అంటే, లేదు సార్, నేను సేఫ్ గేమ్ ఆడటం లేదు అని ఆదిత్య అనడంతో, నువ్వు సేఫ్ గేమ్ ఆడకపోతే మీ ఫ్రెండ్స్ని నామినేట్ చేసిన తర్వాత నువ్వు చెప్పే రీజన్స్ పరమ చెత్తగా ఉన్నాయి. నువ్వు నామినేట్ చేసిన రీజన్స్తో ఒకవేళ వారు బయటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అని అనడంతో, లేదు సార్, నేను కరెక్ట్గా రీజన్ చెప్పి ఇకపై నామినేట్ చేస్తాను. నేను ఎవరికి భయపడటం లేదు, సేఫ్ గేమ్ అసలు ఆడటం లేదు అంటూ చెప్పాడు ఆదిత్య. ఆదిత్యతో నాగార్జున మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.